అందరికీ నమస్కారం మిత్రులారా. కరీంనగర్లో ఏం జరుగుతుందంటే, నేను ప్రత్యేకించి హిందువుల తల్లిదండ్రులకు మాత్రమే చెప్పడానికి నేను ఈ ముందుకు వచ్చాను. మీ అందరికీ తెలియదని కాదు, ఎవరన్నా ఒకరికి తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసమే ఈ వీడియో. కొన్ని నాకు తెలిసిన విషయాలు మాత్రం చెప్పడానికి వచ్చిన. నా పని నేను చేసుకుంటూనే పోతా. విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు, తిట్టుకుంటాడు, మెచ్చుకుంటారు. అది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. నా పని నేను చేసుకుంటూనే పోతా. నేను నాకు తోచినంతలో, నాకున్న చిన్న నాలెడ్జ్లో నేను హిందూ బాంధవులను ఐక్యంగా చేయడానికి నేను నా ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉంటా. ఇక విషయానికి వస్తా. కరీంనగర్లో ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాలేజీలు తెరిచారు. ఇంకో 20-25 రోజుల్లో మళ్ళీ క్లాసులు రీఓపెన్ కాబోతున్నాయి. స్కూల్స్ కానీ కాలేజీలు కానీ మళ్ళీ జూన్లో కాలేజీలు ఓపెన్ కాబోతున్నాయి. ముఖ్యంగా 10th అయిపోయిన వాళ్ళు, ఇంటర్ అయిపోయిన వాళ్ళు పిల్లలు, ఈ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ, ముఖ్యంగా మీరు ఏ కాలేజీలో చేరబోతున్నారు, 10th అయిపోయిన వాళ్ళు కానీ ఇంటర్ అయిపోయిన వాళ్ళు కానీ ఏ కాలేజీలో చేరబోతున్నారు, ఆ కాలేజీ యాజమాన్యం ఎవరు, ఆ కాలేజీ మూలగత స్థితిగతులు ఏంటి, వాటి ఫౌండర్ ఎవరు, ఆ కాలేజీకి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఒకవేళ మీరు ఆ కాలేజీ చేరితే మీ పిల్లల పరిస్థితి ఏంటి. హిందూ బాంధవులు, హిందువుల తల్లిదండ్రులు మీ పిల్లల్ని హిందువుల కాలేజీలలోనే చేర్పించండి. వారు మంచిగా చదువుకోవాలని మీకుంటే, వారు భవిష్యత్తులో పైకి ఎదగాలి, మంచి ఉన్నత చదువులు చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి, మీ అందరినీ మీ తల్లిదండ్రులు చక్కగా చూసుకోవాలని మీకుంటే మీ పిల్లల్ని హిందువులకు సంబంధించిన కాలేజీలలోనే చేర్పించండి. లేదా మీ పిల్లలు నాశనం కావాలంటే మీ ఇంట్లో ఉన్న ఆడబిడ్డలో, అక్కలో, చెల్లెల్లో వాళ్ళ బొట్లు పోవాలంటే, వాళ్ళ బాడీ మీద ఒక నల్లటి వస్త్రం రావాలంటే, లేదా వాళ్ళ చేతుల్లోకి ఒక దొడ్డు బుక్ ఉంటుంది, దాని పేరెందుకు ఇప్పుడు చెప్ప, అది రావాలంటే, మీ పిల్లలు మీ చేతి నుంచి చేజారిపోవాలంటే, వాళ్ళ బతుకులు బర్బాజ్ కావాలంటే మీరు వేరే వర్గం కాలేజీలో చేర్పించండి. మీరు వేరే వర్గం కాలేజీలో చేర్పిస్తే వాళ్ళు ఏం చేస్తారు, ముందుగా బొట్టు తీసేసి రావాలని రూల్ పెడతారు. మెల్లమెల్లగా కొద్ది రోజుల్లోనే నల్లటి వస్త్రం వేసుకొని రావాలి కాలేజీలోకి. అదే మీకు రక్షణ, అదే మీకు ధైర్యం అని నల్లటి వస్త్రం వేసుకొని రావాలని చెప్పి వాళ్ళని మెల్లగా అటువైపు మోటివేట్ చేస్తారు, హిందుత్వానికి దూరం చేస్తారు. మన ఆడబిడ్డలని హిందుత్వానికి దూరం చేసే ప్రక్రియ వాళ్ళు చేస్తారు. వేరే వర్గం వాళ్ళ కాలేజీలలో చేర్పిస్తే అబ్బాయిలకైతేనేమో హిందుత్వానికి దూరం చేస్తారు. హిందుత్వానికి దూరం చేసి హిందువులకే శత్రువులు తయారు చేస్తారు. మన పిల్లల్ని, మన హిందువుల్ని వేరే వర్గం కాలేజీలో చేర్పిస్తే మనకే శత్రువులు తయారు చేస్తారు. వాళ్ళు అమ్మాయిలనేమో లవ్ జిహాద్ చేస్తారు. నల్లటి వస్త్రం వస్తుంది, బొట్టు తీసేస్తారు, లవ్ జిహాద్ చేస్తారు, వాళ్ళలో కలిపేసుకుంటారు. వేరే వర్గం వాళ్ళ కాయలో చేర్పిస్తే మీ పిల్లల చదువు సంకనాకిపోతుంది, బతుకు బర్బాజ్ అవుతుంది, వాళ్ళ బతుకులు ఆగమవుతాయి. ఉన్నత చదువులు పక్కకు పెట్టు, ఉన్నది పోతుంది, మీ ఆస్తులు పోతాయి, మీ అంతస్తులు పోతాయి. వాడు వచ్చి మళ్ళీ మీ పిల్లల్నే లవ్ జిహాద్ చేసి వాళ్ళు మళ్ళీ మీ పిల్లల ద్వారానే మీ ఆస్తుల మీద వాడు కోర్టులో పిటిషన్ వేసి మీ ఆస్తుని లాక్కునే ప్రయత్నం చేస్తాడు వాడు. కనుక మీరు హిందువులకు సంబంధించిన వాళ్ళ కాలేజీలను చేర్పించండి. మీ పిల్లల్ని భద్రంగా చూసుకోండి, మీ పిల్లలకు రక్షణగా ఉండండి. వారు ముందు భవిష్యత్తులో మంచిగా చదువుకుని ఉద్యోగాలు చేయాలన్నా, మిమ్మల్ని చక్కగా చూసుకోవాలన్నా, మీ కష్టానికి ఫలితం రావాలన్నా, మీ కుటుంబాల విలువ పెరగాలన్నా, హిందువులందరూ సంఘటితంగా ఐక్యంగా ఉండాలన్నా, ముఖ్యంగా ఆడబిడ్డలకు మాత్రం చెప్పండి,
హిందువులకు సంబంధించిన కాలేజీలలో చేరండి. కరీంనగర్లో ఒక వర్గం వారు కాలేజీలు పెడుతుర్రు. దాంట్లో చేరితే మొత్తం గోవింద సర్వనాశనం అవుతారు హిందువులారా, జాగ్రత్త. జై హింద్.